ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా యోగిరాజా, పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. రేపే గురు పుష్య యోగం, అలాగే పౌర్ణమి కూడా, గురువారం కూడా కలిసి వచ్చింది. పుష్యయోగం అంటే పుష్య నక్షత్రం ఉన్న రోజు, అలాగే పౌర్ణమి కూడా. పౌర్ణమికి అధిపతి లక్ష్మీదేవి, గురువారానికి నారాయణుడు, పునర్వసు నక్షత్రానికి అధిపతి శ్రీరాముడు. ఈ మూడు గురువారం రోజు కలిసి రావడం వల్ల గురుబలం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. గురుబలం లేనిదే మనం ఏ పని చేసినా కూడా అందులో విజయం సాధించలేము. ఈ విషయం కూడా మనందరికీ చాలా బాగా తెలుసు. ఏ పని మొదలుపెట్టినా గురు ఆశీర్వాదం, గురువు సహాయం మనకి తప్పకుండా ఉండి తీరాల్సిందే. అప్పుడే ఆ పనిలో మనం విజయం సాధిస్తాము. అంతేకాదండి, గురువు ఆశీస్సులు ఎప్పుడూ మనకి ఉంటే మనం వెనకడుగు వేయాల్సిన అవసరమే ఉండదు, వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాదు. అలాంటి మహాబలం, శక్తి గురుబలానికి ఉంటుంది. ఈ గురుపుష్య యోగం ఉన్న రోజున, అంతేకాకుండా పౌర్ణమి కూడా కలిసి వచ్చినందున మీరు ఉదయం పూట వీలైతే కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. కాలభైరవ అష్టకం చదువుకోవడం వల్ల మనకున్న పీడలు అన్నీ కూడా తొలగిపోతాయి. మనకి పుష్కలంగా గురుబలం అనేది లభిస్తుంది. అంతేకాదు, మనం ఏ పని మొదలు పెట్టాలి అనుకున్నా కూడా కాలభైరవ అష్టకం చదువుకోవడం చాలా మంచిది. మీరు చక్కగా స్నానం చేసుకుని సాయంత్రం పూట లక్ష్మీదేవికి పూజ చేసి లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోండి, లేదంటే కనకదార స్తోత్రమైనా సరే చదువుకోండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త, ఈ విధంగా మీరు 9 సార్లు చెప్పాలి. మీ పనులకు అడ్డంగా వస్తున్న అన్ని ఆటంకాలు తొలగిపోతాయి. అంతేకాదండి, ఏదైనా గుడికి వెళ్ళి గోమాతకి బెల్లము, అరటిపళ్ళు సమర్పించండి. ఇలా సమర్పించడం వల్ల కూడా ఆ గోమాత ఆశీర్వాదాలు మీ పైన ఉంటాయి. ఇది బాబాని మనం కోరుకుంటే చాలండి, మన కష్టాలన్నీ తప్పకుండా నెరవేర్చి తీరుతారు. అంతేకాదండి, మనకున్న చిన్న చిన్న కర్మల అనుసారమే ఇలాంటి కష్టాలు ఉంటాయి. వాటి గురించి మనం పెద్దగా భయపడాల్సింది ఏం లేదు. అంతేకాదండి, ఎన్నాళ్ళుగానో మీరు వేచి చూస్తున్న పెళ్లి విషయంలో కూడా మీరు అనుకున్నట్టుగానే జరిగి తీరుతుంది. పిల్లల విషయంలో మీరు ఆలోచిస్తున్నదంతా కూడా కరెక్టే. మీరు అనుకున్నట్టుగానే మీరు ఏ విధంగా అయితే పిల్లల విషయంలో ఏ పని చెయ్యాలి అనుకుంటున్నారో అవి జరిగి తీరుతాయి. ఎలాంటి అడ్డంకులు రావు. మీకు ఆ బాబా ఆశీర్వాదం ఉంది, ఆ లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంది, నారాయణుడి ఆశీర్వాదం ఉంది, శ్రీరాముడి ఆశీర్వాదం ఉంది. ఇలా ప్రతి ఒక్క దేవత, దేవుళ్ళ ఆశీర్వాదాలు మీ పైన ఉన్నాయి. మనం సకాలంలో సరైన పద్ధతిలో పూజలు చేయడము, లేదా మనసు లగ్నం చేసి ఇలాంటి వాక్యాలను చెప్పుకోవడం వల్ల మీ మానసిక ప్రశాంతత చాలా పెరుగుతుంది. మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు, ఆందోళన పడకుండా ఉంటారు, మనసుపై పని ఒత్తిడి లేకుండా ఉంటుంది. దానివల్ల మీరు ఇంకొంచెం ఎక్కువ పని చేసుకోగలుగుతారు. అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేయగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీకు సాయిదేవుని ఆశీర్వాదం వల్ల, ఆ సాయినాథుని ఆశీర్వాదం వల్ల మీ జీవితంలో జరిగిన అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓం సాయిరామ్.